ఓం గం గణపతి నమః. నిన్నటి రోజున మనం గణేష్ పురాణం మహిమ మహత్యం, అది ఎందుకు దుర్లభమైందో, అది అది ఎందుకు దేవరహస్యమైందో మనం చదువుకున్నాం, విన్నాం. గణేష్ పురాణంలో కథలో కథ రావడంలో ఈరోజు మనం కార్తవీర్యార్జునుడి జననం మనం విన్నాము. ఆయనకి పుట్టినప్పుడు కాళ్ళు కానీ చేతులు కానీ లేవని. ఆ కథ ఇంకా మనం ఎలాగా ఆయనకి వినాయకుడి వల్ల చేతులు అవి వచ్చాయో తెలుసుకునే ముందు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు కృష్ణునికి సంతతి వాళ్ళు. ప్రద్యుమ్నుడేమో కొడుకు, అనిరుద్ధుడేమో తన మనవడు. వాళ్ళిద్దరూ కూడా రాక్షస రాజుల చేత అపహరింపబడ్డారు. ఆ 2 సార్లు కూడా కృష్ణుడు గణేశుడిని పూజించి ఆ క్లిష్ట సమస్య నుంచి బయటకు వచ్చాడు. అది మనం ఈరోజు చెప్పుకున్నాం. కార్తవీర్యార్జునుడు పుట్టినప్పుడు అతని తండ్రి కృతవీర్యుడు చాలా బాధతో ఉన్నట్ట. ఆ బాధతో ఉన్నప్పుడు ఒక ముని వచ్చారట ఆయన దగ్గరికి. ఆ ముని వచ్చినప్పుడు గణేష్ యొక్క గొప్పతనాలు తెలుసుకుంటున్నాం. ఆ గణేష్ గురించి చెబుతున్నప్పుడు ఒక ప్రశ్న అడిగాట కృతవీర్యుడు. ఏమని? గణేశుడు త్రిమూర్తుల కంటే ముందైనవాడు, త్రిమూర్తులకి అందరికీ ఎప్పుడో అప్పుడు ఒకసారి ఆయన సహాయం చేశాడు అని మీరు చెబుతున్నారు. కానీ నాకు తెలిసిన ప్రకారం గణేశుడు పార్వతీదేవి చేసిన నలుగు పెట్టుకుంటున్నప్పుడు చేసిన విగ్రహంతో పుట్టినవాడు కదా. ఇదే ప్రశ్న కృష్ణుణ్ణి అర్జునుడు అడుగుతాడు. ఏమని? అర్జునుడికి భగవద్గీత చెబుతూ కృష్ణుడు ఏమంటాడంటే, నేను ఇంతకుముందు ఇది సూర్యుడికి చెప్పాను ఈ భగవద్గీత. ఆ సూర్యుడు ఇక్ష్వాకుడికి చెప్పాడు, ఇక్ష్వాకుడు సూర్యుడు మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకు చెప్పాడు. ఇలాగా చెబుతూ ఉంటే 2వ శ్లోకంలోనే అర్జునుడు ఆయన ఆపుతాడు. ఆపి అడుగుతాడు, నువ్వేమో నా ఎదురుగుండా పుట్టినవాడివి, మరి నువ్వు సూర్యుడికి నువ్వు చెప్పావు అంటే నేను ఎలాగా అర్థం చేసుకోవాలి అంటాడు. అలాగే కృతవీర్యుడు కూడా అడిగినప్పుడు అప్పుడు ఆయన గురువుగారు చెప్పింది ఏంటంటే, ఈ సృష్టి ఆది అంతం లేనిది, అందువల్ల అనాది అనగానే ఆది లేనిది, ఎప్పటి నుంచో వస్తుంది అన్నమాట. కానీ అంతం లేదా అంటే ఉంది అన్నాడు. అదేంటండి, ఆద్యం తెలియదన్నారు, అంతం ఎలా ఉంటుందంటే దానికి ఏం చెప్పారంటే, ఈ సృష్టి ఎప్పుడు మొదలైందో మనకు తెలియదు. కల్పాలు నుంచి కల్పాలు. విష్ణు సహస్రనామంలో ఒక శ్లోకం ఉంది, బ్రహ్మవాచ అని చెప్పినప్పుడు బ్రహ్మ ఏం చెప్తారంటే, సహస్రకోటి యుగధారిణే నమః ఇది, సహస్రకోటి యుగధారిణే నమః అని ఒక శ్లోకంలో వస్తుంది. అంటే ఏంటి? విష్ణుమూర్తిని సహస్ర అంటే 1000 కోట్ల యుగాలని ధరించట ఆయన. యుగాలను ధరించడం అంటే ఏమిటి? ప్రతి యుగానికి ఒక
కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఉంటాయి. ఆ 4 కలిపిన తర్వాత ఒక మహాయుగం అంటారు. ఆ మహాయుగం అయిన తర్వాత ఒక ప్రళయం వస్తుంది. ఆ ప్రళయం అయిన తర్వాత మళ్ళీ కృతయుగం మొదలవుతుంది. కానీ చాలామంది అనుకున్నట్టుగా కలియుగంలో ఉన్న వాళ్ళందరూ నశించిపోయేది అప్పుడు కృతయుగం రాదు. ఎంతమంది ఉంటారో వాళ్ళే ఉంటారు. ఆ కంటిన్యూటీ అనేది ఉంటుంది. అది ఉండడం వల్లనే మనకి ఈ యుగాల తర్వాత యుగాలు ఏం జరుగుతుందో తెలుస్తుంది. కానీ కల్పాంతాన్ని మాత్రం ఉండరు. కల్పం అయిన తర్వాత మొత్తం సృష్టి అంతా ఇదే ప్రళయం అయిన తర్వాత బ్రహ్మ మళ్ళీ విష్ణుమూర్తి నాభిలోకి వెళ్ళిపోతాడు. అలాగే మొత్తం ప్రపంచాలన్నీ ఆయన చిన్న బజ్జలో తాగుతున్నాడు. కాబట్టి కృష్ణుడు ఆ నోట్లో 14 భువనాలని యశోదకి చూపించాడు. ఇలా జరుగుతున్న విశ్వాలలో ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఒక్కొక్క బ్రహ్మ వస్తుంటాడు. అలాంటి యుగాల్ని, సహస్రకోటి యుగాల్ని ధరించాట ఎవరు? విష్ణువు. మరి అలాంటి విష్ణువు అన్ని యుగాల్ని ధరించిన ఆయన కూడా ఆ సముద్రంలో ఎలాగైతే అల ఉంటుందో అలాగా ఒక అల లాంటివాడు. మరి ఆ సముద్రం ఏమిటి? ఆ సముద్రము నిర్గుణమైన పరబ్రహ్మ. మరి ఈ అలలో విష్ణువు అయితే మరి శివుడు ఎక్కడున్నాడు? శివుడు ఇంకో అల, బ్రహ్మ ఇంకో అల. ఏమిటి దాని యొక్క అర్థం అంటే, ఆత్మ అన్నది ఒక్కటే కాబట్టి ఆ ఆత్మలోంచే మిగతా ఆత్మలు వస్తాయి. ఆ తర్వాత ఆ ఆత్మలు పరమాత్మలో కలిసిపోతాయి. దాన్నే పరబ్రహ్మం అంటారు. ఆ పరబ్రహ్మానికి పేరుందా? ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఈ సత్వగుణంతో ఉన్న పరమాత్మ వచ్చినప్పుడు ఆయన్ని విష్ణు అన్నాం. తమోగుణంతో వచ్చిన పరమాత్మ వచ్చినప్పుడు ఆయన్ని శివుడు అన్నాం. రజోగుణంలో వచ్చిన పరమాత్మ ఆయన బ్రహ్మ. అందువల్ల ఈ గుణాలు లేని నిర్గుణ తత్వాన్ని ఏమని పిలుస్తారు? మనం ఏమైనా పిలవచ్చు. ఆ పేరు అన్నది ముఖ్యం కాదు. మరి నిర్గుణతత్వం ఎలా ఉంటుంది ఎవరు తెలుస్తుంది? ఆ నిర్గుణతత్వం వచ్చిన తర్వాత నేను నిర్గుణతత్వాన్ని అని చెప్పడానికి ఒక ఆకారం రావాలి. ఎప్పుడైతే ఆకారం వస్తుందో, రూపం రాగానే ఆ రూపానికి ఒక నామం వస్తుంది. అస్థి భాతి అంటారు. అస్థి అంటే ఉండడం, భాతి అంటే కనిపించడం. కనిపించినప్పుడు ఎప్పుడైతే కనిపించిందో అప్పుడు రూపం ఉంటుంది. ఆ రూపం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ రూపానికి ఒక నామం ఉంటుంది. ఎప్పుడైతే ఆ రూపము నామము రెండు ఉండవో అప్పుడు పరమాత్మ కలిసి అనమాట. అందుకనే సాయుధ్యం అయిన తర్వాత ఆ ఆత్మ కలిసిపోయిన తర్వాత అది ఎవరు అనేది ఎవరు చెప్పలేరు. ఇప్పుడు ఒక నీటి అల సముద్రంలోంచి పైకి వచ్చినప్పుడు అలా అంటాం. మళ్ళీ పడిపోయి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతే సముద్రము అంటాం. ఇది మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, కృతవీర్యుని గురువు చెప్పినప్పుడు నిర్గుణమైన బ్రహ్మ వినాయకుడు ఒకసారి బ్రహ్మ సృష్టి చేస్తున్నప్పుడు రకరకాల జీవులు వచ్చారు. మనకు తెలుసు, మొట్టమొదట ఆయన సృష్టించిన వాళ్ళు సనక సనందనాథుల్ని ఆయన ఏమని చెప్పారు? మీరు సృష్టి చేయండి అని చెప్పారు. ఆయన సృష్టి చేయండి అని చెప్తే వాళ్ళు ఏమన్నారు? మేము సృష్టి చేయము, మేము పరబ్రహ్మాన్ని కనుక్కోవడానికి వెళ్తున్నాము అన్నారు. తర్వాత ఆయన సృష్టి చేస్తుంటే ఆయన పాలన నుంచి రుద్రుడు వచ్చాడు. రుద్రుడిని ఆయన నువ్వు సృష్టి చేయమంటే ఆయన ప్రమథగణాలని సృష్టించాడు. ఆ ప్రమథగణాలు ఎలా ఉన్నారంటే, ఒకళ్ళకి తలలు వికృతంగా ఉన్నాయి, ఒకళ్ళేమో చేతులు వికృతంగా ఉన్నాయి, వాళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు. అమ్మో, ఈ ప్రమథగణాలు ఇలా వచ్చాయేంటి అనుకుంటే అప్పుడు ఆ గణాలన్నింటికి, ఆ ప్రమథగణాలన్నింటికి
శివుడిని చూసుకోమన్నాడు. శివుడు ఏం చేశాడు, గణపతిని నేను స్కందుడు అంటే కుమారస్వామిని పిలిచి, మీ ఇద్దరిలో ఎవరిని గణాలకు అధ్యక్షుడిగా చేయమంటారు అంటే, నన్ను చేయమని స్కందుడు, నన్ను చేయమని గణపతి అంటే, అప్పుడు ఆ గణపతి శివుడు పార్వతి చుట్టూ తిరిగి ప్రదర్శన చేసి విశ్వాన్ని మొట్టమొదటి ప్రదర్శన చేసినవాడు అయ్యాడు. ఆ పాపం ఆ స్కందుడు అంటే కుమారస్వామి తనకి వాయువాహనమైన ఆ మయూరం తీసుకుని అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసినా కూడా అప్పటికే వినాయకుడు ఆయన అక్కడ స్నానం చేసి వచ్చినట్టుగా కనిపించింది. ఈ కథ మనం వినాయక వ్రతకల్పనలో చదువుకున్నాం మనం. అప్పుడు గణాలకి అధిపతిగా ఆయన చేశారనమాట. ఈ గణాధిపతిగా వచ్చిన గణపతి ఇంతకుముందు నిర్గుణంగా ఉన్న గణపతే. ఈ విషయం చెప్పడానికనే కృతవీర్యునికి ఆయన గురువుగారు చెప్పారు. ఎలాగైతే సూర్యుడికి ఇంతకు ముందే భగవద్గీత చెప్పాడు కృష్ణుడు, అందువల్ల ఆ కృష్ణుడు విష్ణు అవతారం అని. అందువల్ల ఇప్పుడు మనం ఈయన కృష్ణ అవతారం నుంచి గోకులంలో కృష్ణుడు ఉంటాడు. ఆ గోకులంలో ఆయన వచ్చిన ఆయన డైరెక్ట్గా కృష్ణుడు వచ్చాడు. ఆయన స్వయం భగవాన్ నేనని చెప్పాడు. మరి విష్ణుమూర్తి ఎవరు? సత్వగుణంలో ఉన్న ఆయన అవతారం. ఇప్పుడు విష్ణుమూర్తి గొప్ప, కృష్ణుడు గొప్ప అన్నది కాదు ప్రశ్న. ఏది ప్రశ్న? ఆ ఇద్దరు మూర్తులు సత్వగుణ ప్రధానమైన పరమాత్మలో వచ్చారు. ఇది ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే, నిర్గుణమైన వినాయకుడు ఎలాగైతే సత్వరజస్తమోగాలని మూడిటికి అతీతంగా ఉన్నాడు, అలాగే దత్తాత్రేయుడు కూడా ఈ సత్వరజస్తమో గుణాలు మూడు కలిసిన అవతారంతో వచ్చారనమాట. అందువల్ల ఈ అవతారాలు ఇలా వచ్చాయి అంటే వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనుకోకూడదు. ఇప్పుడు మన పాశ్చాత్యులకిను మన 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 హిందువులకి తేడా ఏంటంటే అదే. ఇప్పుడు మనం వినాయకుడు, కుమారస్వామి, పార్వతి, శివుడు నలుగురు వేరు అనుకో. మనం నలుగురికి వేరువేరు ప్రవృత్తులతో గుణాలతో ఉన్నా కూడా వాళ్ళు నలుగురు ఒకే ఫ్యామిలీ, అవునా? అలాగే మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఒక్కొక్క గుణానికి ప్రతీకగా ఉన్నా కూడా ముగ్గురు పరమాత్మలే. సో అందువల్ల వాడు మనకి మన ప్రవృత్తి ప్రకారం, మన వాసన ప్రకారం, మన పూర్వజన్మ సంస్కారం ప్రకారం కొంతమంది కృష్ణ భక్తులు అవుతారు, కొంతమంది రామభక్తులు అవుతారు. ఆ రామభక్తులు అయినా కృష్ణ భక్తులైనా ఒకటే. అది ఎవరు చెప్పారు? జాంబవంతుడికి కృష్ణుడు చెప్పాడు. అందువల్ల మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. సత్యం అన్నది ఒకటే, కానీ విజ్ఞులు రకరకాలుగా చెప్తారు. అది మనం తెలుసుకున్నప్పుడు మనకి ఈ అనుమానం రాదు. ఏమనుమానం రాదు? వినాయకుడు ముందా, వినాయకుడు విష్ణువు ముందా అని ఆలోచన రాదు. ఎందుకంటే శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అంటే ఏంటి అర్థం? శుక్లాం వరదరం అంటే తెల్లని వస్త్రం ధరించిన వాడు. విష్ణు సర్వవ్యాపకమైన వాడు. మరి విష్ణువు సర్వవ్యాపకుడే, వినాయకుడు సర్వవ్యాపకుడైతే ఈ సర్వవ్యాపకుడు వేరు, ఆ సర్వవ్యాపకుడు వేరు అవుతారా? అవరు. ఇద్దరు ఒకటే. సర్వవ్యాపకత్వంలో ఉన్నప్పుడు ఇద్దరు ఒకటే. ఇప్పుడు పాలు ఉంటాయి, అందులో నీళ్లు కలిపాము కొంచెం, అది నీళ్ళు ఎక్కడున్నాయో కనిపిస్తాయా? కనిపించవు. మరి పాలలో కలిసి ఉంటాయి. అందువల్ల మనం భగవంతుడి లీలలు మనం తెలుసుకుంటున్నప్పుడు ఈ సత్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఏంటి సత్యం? అది పరమాత్మ ఒకరే. మన బ్రహ్మ రూపంలో ఉండొచ్చు, విష్ణు రూపంలో ఉండొచ్చు, శివుడి రూపంలో ఉండొచ్చు. అవి మన ప్రవృత్తులు బట్టి జరుగుతుంది. అందువల్ల వినాయకుడు మన గణేష్ పురాణం చదువుతున్నప్పుడు గణేశుడు గొప్ప, శివుడు గొప్ప, శివుడు తండ్రి కాబట్టి గణేశుడు కంటే ఆయన గొప్ప, ఇలాంటివన్నీ అజ్ఞానంతో కూడున్నవే. ఇది మనం తెలుసుకుంటే చాలు. పురాణాలన్నీ వినక్కర్లేదు. ఇన్ని పురాణాలు విన్నా ఒక పురాణం ఉన్నా ఒకటే. మరి గణేష్ పురాణం ఎందుకు చదువుకుంటున్నామంటే, గణేశుడు ఈ పురాణం దుర్లభం కాబట్టి, తర్వాత దుర్గమం, తర్వాత దేవరహస్యాలు ఇందులో ఉన్నాయి. ఏంటి రహస్యాలు ఉన్నాయి? ఇప్పుడు అదే మనం చదువుతున్నాం. ఈ దాంట్లో ఏం చదువుతామంటే,
చాలామంది వైష్ణవులు శైవులు విష్ణువు గొప్ప శివుడు గొప్ప అనుకుంటారు. కానీ మనకి మా శివరూపాయి విష్ణువే, విష్ణు రూపాయి శివవే, శివుడి యొక్క రూపమే విష్ణువు, విష్ణువు యొక్క ఆత్మే శివుడు అని మనం తెలుసుకున్నాం. అది చెప్పడానికనే మహాభారతంలో వ్యాసుడు రాసినప్పుడు ఏం రాశారంటే, ఈ కృష్ణుడి కొడుకు అయిన మనవడైన అనిరుద్ధుణ్ణి బాణాసురుడు అనే వాళ్ళ కూతురు ప్రేమిస్తుంది. ఆ బాణాసురుడు కూతురు ప్రేమించినప్పుడు ఆ బాణాసురుడు అతను తీసుకెళ్ళిపోతాడు. ఆ తీసుకెళ్ళిపోయినప్పుడు బాణాసురుడికి ఎవరున్నారు? కాపలాగా శివుడు ఉన్నాడు. ఆ శివుడిని జయిస్తే కానీ బాణాసురుడిని జయించలేరు. ఇప్పుడు మనం రామాయణంలో కూడా మనం చూస్తే రావణాసురుడు శివుడికి చాలా పెద్ద భక్తుడు. మరి ఆ రావణాసురుడిని సంహరించే ముందు రాముడు శివుడిని పూజిస్తాడు. అర్జునుడు కూడా మహాభారత యుద్ధం ముందు పాశుపతాస్త్రం తెచ్చుకున్నప్పుడు శివుడిని పూజిస్తాడు. అందువల్ల శివుడార్జునులైనా చేయమైనా కొట్టదు. యుద్ధం ఎప్పుడు చేసినా ఏం చేసినా మనం శివుని పూజించాల్సిందే. అలాంటి శివుడితో యుద్ధం చేసి గెలిచి బాణాసురుడి దగ్గరికి వెళ్ళాలి. అది ఎలా కుదురుతుంది? అందుకని కృష్ణుడికి రుక్మిణి ఏం చెప్తుందంటే, నేను గణేశుని పూజించాను. మరి ఎప్పుడు పూజించింది అంటే, మనం నిన్నటి కథలో నేర్చుకున్నాం. కృష్ణుడికి ఆ మన్మధుడు ప్రద్యుమ్నుడు అనే రూపంలో పుడతాడు అని. ఆ కథ పూర్తిగా మనం వెళ్ళలేదు. అందులో ఏమైందంటే, ఆ ప్రద్యుమ్నుడు పుట్టిన తర్వాత ప్రద్యుమ్నుడిని శంభాసురుడు అనే రాక్షసుడు తీసుకెళ్ళిపోతాడు. ఆ తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ రాక్షసుడు ఎందుకు తీసుకెళ్ళాడు అంటే, కృష్ణుడి మీద కోపం తీసుకెళ్ళాడు. నువ్వు మా అదేంటిది వంశాన్ని నువ్వు నాశనం చేస్తావా, మీ వంశాన్ని లేకుండా చూస్తాను అని చెప్పని. ఎప్పుడైతే శంభాసురుడు తీసుకెళ్ళాడో అక్కడ ఆ చిన్న పిల్లవాడిని చూసి శంభాసురుడి భార్య చాలా వాత్సల్యంతో ప్రేమిస్తుంది.